యూపీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు జనం పోటెత్తుతున్నారు. గంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. గత 5 రోజుల్లో 7 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చారని సమాచారం. ఈ మేళలో రష్యన్ సాధు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈడీ విచారణ అనంతరం ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈడీ ఆఫీస్ ముందు మీడియాతో మాట్లాడిన ఫోటోలను షేర్ చేసిన ఆయన ట్రూత్ ఈజ్ ది ఓన్లీ ఫార్ములా అని క్యాప్షన్ ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలోనే కేటీఆర్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి స్ఫూర్తిగా నిలిచారని మంత్రి లోకేష్ కొనియాడారు. భారత జట్టుకు మరింతగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇటీవల ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లో సత్తా చాటిన నితీష్ మంత్రిని తాజాగా కలిశారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత శాలువాతో సన్మానించిన లోకేష్ జ్ఞాపికను అందించారు. కాలుష్య నివారణకు హైదరాబాద్ మహానగరంలో 100% బస్సులను ఎలక్ట్రిక్ మోడల్లోకి మార్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి కుమారస్వామిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ కిట్ అమర్చి రిట్రోఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే విషయాన్ని కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లారు. దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తున్న అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలకు ఎంపీ అరవింద్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపగ్రహాల ఫోటోలను జత చేసిన ఆయన ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా డాకింగ్ చేయడం ద్వారా ఒక అద్భుతమైన మైలురాయిని సాధించారన్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్ల పంపిణీ నేటితో ముగియనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 19తో వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 20న దర్శనం చేసుకునే భక్తులను సర్వ దర్శనం క్యూ లైన్లో మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఈ నెల 20న ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది.